వినేసి ప్రభుల నామంలో వందనాలు. వారి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటను ఈ సమయంలో మీతో షేర్ చేసుకోవాలని ఆశపడతాను. నేను చదివి వినిపిస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూసుకోండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చటకే దీపస్తంభం మీదనే పెట్టుతుంది. సో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సో ఈ దినమున దేవుని వాక్యం ఉంటున్నటువంటి మనం ఒక అద్భుతమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. నేను జ్ఞాపకం చేస్తాను. ప్రపంచానికి మీరు వెలుగై ఉన్నారు. సో క్రైస్తవ బిడ్డలుగా మనము ప్రపంచానికి క్రీస్తును వెదజల్లే వెలుగుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తున్నారు. రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటూ ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. సో పరలోక రాజ్యపు క్రియలను వెలుగుగా అనేకుల ఎదుట ప్రచురపరచమని యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులను పిలుస్తూ ఉన్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్యపు గుణం ప్రియమైన వారులారా, ఇది మన దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మనుష్యుల ఎదుట మీ పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటుంది. సో మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచేవారిగా, అనేకులను దేవుని వైపున మళ్లించేవారిగా, మన వెలుగును ప్రకాశింపజేసేవారిగా అనగా దేవుని వెలుగును మనం ప్రకాశింపజేసే, దేవుని ప్రేమను ప్రకాశింపజేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. అంతేకాదు ఈ దినమున మనము ఇంకొక భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సో ఇంకొక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. వెలుగైనటువంటి పట్టణము, కొండ మీద ఉండినటువంటి పట్టణం మరుగై ఉండదంట. మన క్రియలు దాచపడేవిగా ఉండకూడదు. మనకు ఆధ్యాత్మిక జీవితము దాచపడేదిగా, మన ఆధ్యాత్మిక జీవితం అనేకులను దేవుని వైపున నడిపించేదిగా ఉండాలి. దేవుడి దినమున నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాను. కాబట్టి దేవుని వైపున మలుకుందాం. మనము దేవుని బిడ్డలుగా మన వెలుగును అనేకుల ఎదుట అభిపరిచేవారిగా ఉండాలి. కానీ దినమున మన విశ్వాసాన్ని, మన ఆధ్యాత్మిక జీవితము అనేకులకు ఏ విధంగా కనబడతాం? చాలాసార్లు మన జీవితము, మన ప్రార్థన జీవితం, మన ఆధ్యాత్మిక జీవితము చాలామంది మనలను చూసి విమర్శించే స్థితిలోనికి దిగజారిపోతాము. క్రైస్తవ బిడ్డలుగా పేరుకు మాత్రమే జీవిస్తూ ఉన్నాం, కానీ మన వెలుగు అనేకుల ముందు వెలుగనివ్వడం లేదు. కాబట్టి కొంచెం కింద పెట్టినటువంటి గంప కింద పెట్టినటువంటి దీపం అది మన క్రియలు కనబడతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియలు అనేకులు గమనించేది ఉండాలని దేవుడు మనలో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి మనల్ని వింటున్న వారందరినీ కూడా ఆశీర్వదించును గాక.